అమ్మ రూపా, చెప్పండి అత్తయ్య. ఇట్రా అమ్మా. వస్తున్నా అత్తయ్య, చెప్పండి. బయట వామాకు ఉంది కదమ్మా, అవును. అది కోసి కొంచెం వామ్ బజ్జీలు చేసి పెట్టమ్మా. వామ్ బజ్జీలు తినాలని ఉంది పూట. ఈ టైంలో ఏంటి అత్తయ్య? ఏమైందమ్మా? 8:30గా అయింది. రాత్రిపూట కొయ్యకూడదు అత్తయ్య. ఏమైంది? ఆకులు కోస్తే చెట్లను టచ్ చేయకూడదండి, పాపం నిద్ర పోతుంటాయంట. ఎవరు చెప్పారమ్మా నీకు నిద్రపోతాయని? చూడండి, నిద్రపోతాయంట చెట్లు. అసలు రాత్రిపూట చెట్లను టచ్ చేయకూడదంట అత్తయ్య. మరి నాకు ఇప్పుడు వామ్ బజ్జీలు తినాలని ఏం చేస్తావు చెప్పింది? ఏముంది అత్తయ్య, శనగపిండిలో వామేసి బజ్జీలు వేయడమే. ఏంటి బాబన్నా ఇంకోసారి? ఎవరైనా వామేసి బజ్జీలు చేస్తారమ్మా, నాకు తెలియదమ్మా ఇట్లా చేస్తారని బజ్జీలు. కొత్త ట్రెండ్ అండి, నేర్చుకోండి, నేర్పిస్తాను అందరికి. ఏం చెప్పావురా? చూడండి, వామ్ వేసి బజ్జీలు చేస్తుందట. వామ్ బజ్జీలు కావాలన్నారు. వామ్ ఆకైతే ఏముంది, వామ్ అయితే ఏముంది చెప్పండి. అలా చేస్తారండి?